ఈ డొల్ల కేసుతో, ఈ అక్రమ కేసుతో అసలు నాటి ప్రభుత్వంగా ఏమాత్రం ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసుతో, ప్రభుత్వ ప్రమేయం లేని కేసుతో బీఆర్ఎస్ను ముడిపెట్టి మొన్న హరీష్ రావు గారిని, ఆ తర్వాత కేటీఆర్ గారిని, ఆ తర్వాత సంతోష్ రావు గారిని, ఇప్పుడు మా అగ్రనేత ఉద్యమ దళపతి రాష్ట్ర సాధకుడు 10 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథంలో పరుగులు పెట్టించినటువంటి గొప్ప దార్శనికుడు ఆయనకు నోటీసులు. దుర్మార్గం. ఖండిస్తున్నాం ఈ కాంగ్రెస్ చర్యల్ని. అయితే సాధారణంగా ఏంది సాక్షులుగానే పిలుస్తున్నాం కదా, దీనికి మీ ఇదేంటి ఖండనలేంటి అని. మీరు నోటీసులు ఇచ్చేది సాక్షులుగా, ప్రచారం చేసేది దోషులని. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని 600 మంది జరిగింది, 1200 మంది జరిగింది, ఇన్ని వేల మంది జరిగింది. ఏ స్థాయిలో మీరు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు? దీని వెనుక ఎవరున్నారు? స్పష్టంగా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది కదా.